హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను దుబాయ్ లో ఉన్నాను. ఈ రోజు ఒక లాంగ్ డ్రైవ్ కి అయితే వెళ్ళబోతున్నాం. లాంగ్ డ్రైవ్ అంటే ఒమాన్ బార్డర్ దగ్గరికి అనమాట. అక్కడ ఒక డెస్టినేషన్ ఉంది. డెస్టినేషన్ పేరు వచ్చి హత్తా. అప్రాక్సిమేట్ గా 150 కిలోమీటర్స్ డ్రైవ్ అయితే ఉంటుంది వన్ వే. ఈ రోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రోజు మనం ఒమాన్ బార్డర్ కూడా చూస్తాం అనమాట. ఒమాన్ అంటే తెలుసు కదా, యుఏఈ కి ఆనుకునే ఉంటుంది. ఒమాన్ క్యాపిటల్ వచ్చి మస్కట్. పదండి చాలా విశేషాలు ఉన్నాయి, వెళ్తూ మాట్లాడుకుందాం మనం. అరే ఈ రోజు ఏ కార్లో వెళ్తున్నాను రా మనం? ఎందుకని? ఇంగ్లీష్ అండి, ఇటు సైడ్ తిరిగి. ఏంటో షర్ట్ బాల్మేనా? ఈరోజు ఇందులో వెళ్తున్నావా మనం? బ్లూ మ్యాచింగ్ అనే కదా, నాకు తెలుసురా. 150 కిలోమీటర్లు కొట్టిపడేద్దాం. ఓహో పద. స్పోర్ట్స్ సిటీ నుంచి అయితే బయలుదేరిపోయాం. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అల్బర్షా ఏరియాకి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో చూడండి. అల్బర్షా ఏరియాలో ఉన్న శ్రీకృష్ణ భవన్ వెజ్ రెస్టారెంట్ కి అయితే వచ్చాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే చేస్తాను నేను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి జో కూడా జాయిన్ అయ్యాడు అనమాట. మా లివింగ్ లీజెండ్స్ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అనమాట. రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేశాను. కర్ణాటక స్టైల్లో ఉంటది అనమాట రవ్వ ఇడ్లీ. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నేనైతే మళ్ళీ నా ట్రిప్ స్టార్ట్ చేసేస్తున్నా. సో చూడండి, 147 కిలోమీటర్స్ 1 hour 44 minutes లో చేరుకుంటాం అని చూపిస్తుంది గూగుల్ తల్లి. దూరంగా చూడండి మన బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. అండ్ అలాగే సిటీ వ్యూ కూడా చాలా బాగుంది. ఇందాక చూపించిన ఫ్రేమ్ కన్నా ఈ ఫ్రేమ్ లో ఇంకా దగ్గరగా కనిపిస్తున్నాయి కదా గైస్. అటు సైడ్ ఒక స్ట్రక్చర్ చూడండి, యూ షేప్ లో కొంచెం కనిపిస్తుందా? అది వచ్చేసి డ్రాగన్ మార్ట్ అన్నమాట. అందులో చైనీస్ సరుకు అంతా దొరుకుద్ది. ఇదిగోండి, ఆ డ్రాగన్ మార్ట్ నుంచి ఈ బార్ అంతా ఉంది చూడండి. ఇక్కడ అంతా కూడా చైనీస్ సరుకు దొరుకుద్ది. అంతా ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా. గూడ్స్ కూడా చాలా తక్కువకు దొరుకుతాయంట. ఏ వస్తువైనా చాలా తక్కువకు దొరుకుతుంది అంట. గైస్ లెఫ్ట్ సైడ్ చూడండి, అదంతా కూడా దుబాయ్ సఫారీ అన్నమాట. మనకి చాలా బాగుంటుంది. మీరు వస్తుంటే ప్యాకేజ్ లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ముఖ్యంగా వింటర్స్ లో అయితే. సమ్మర్స్ లో అయితే దుబాయ్ సఫారీ ఉండదు అనుకోండి, అది వేరే విషయం. అదిగోండి, అదంతా కూడా దుబాయ్ సఫారీ పార్కే. చాలా బాగుంటది, విన్నాను. ట్రై చేస్తాను నేను, టైం చూసుకుని నేను కూడా వెళ్ళడానికి. రౌండ్ అబౌట్ చూడండి, అదే సర్కిల్ చూడండి ఎలా ఉందా. మొత్తం తిప్పి స్ట్రైట్ వెళ్ళాలి మనం. అది మన పసుపు కారు కనిపించిందా, సేమ్ ఈ రోజు ఎర్ర కారు. గైస్ ఇక్కడ ఈ కార్ నెంబర్ చూడండి, 3 digit లో ఉంది కదా. కార్ కన్నా నెంబర్ కాస్ట్లీ అంట. అదే 2 digit అనుకోండి, నెంబర్ ఇంకా కాస్ట్లీ. మళ్ళీ ఎంతో ఇష్టమైన ఎడారిలో నా ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నాను. అటేపు ఇటేపు మొత్తం ఇసుకే ఉంది. డెజర్ట్ నుంచి మౌంటైన్స్ కి అయితే వచ్చాం. స్పిటి రేంజ్ లో ఉంది ఇటు సైడ్. గైస్ అటు సైడ్ రైట్ సైడ్ లో చూడండి, మొత్తం అన్ని కూడా పంట పొలాలు ఉన్నాయి. ఎడారిలో పంట పొలాలు. గిడ్లో ఎలాగుందో లొకేషన్స్ అయితే మటుకు చాలా సీనిక్ గా ఉన్నాయి. అలాగే హైవే కూడా. ప్రస్తుతం టైం 12:30 అయితే అయ్యింది. హత్తాకి అయితే వచ్చేసాం మేము. ఫస్ట్ మేము వెళ్ళబోయేది హత్తా హెరిటేజ్ విలేజ్. వెల్కమ్ టు హెరిటేజ్ విలేజ్ హత్తా. వెనకాల కనిపిస్తున్నాయి అన్ని కూడా పామ్ ట్రీస్. లోపలికి రాగానే ఈ బోర్డు ఒకటి కనిపిస్తుంది అనమాట. హెరిటేజ్ విలేజ్ లోకి ఎంట్రీ ఏం లేదు, ఫ్రీ ఎంట్రీ. ఇక్కడ రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు. సో ఇలాగుంటాయి, ఇవి జరుగుతాయి, ఇవి ఉంటాయని. లోపలికి అయితే ఎంటర్ అయ్యాను నేను. మీకు హెరిటేజ్ విలేజ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. పూర్వకాలం పద్ధతులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక చిన్న రెప్లికా క్రియేట్ చేశారు. దీన్ని హెరిటేజ్ విలేజ్ అని అంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఒకప్పుడు షాపులు ఎలా ఉండే, బయట ల్యాంతర్లు ఏంటి, ఏమేమి షాపులు ఎలాగుండేవి అనేది మొత్తం ఇక్కడ డిస్ప్లే అయితే చేశారనమాట. ఇది హెరిటేజ్ విలేజ్ అవుట్లుక్ అనమాట. ఇన్ డీప్ కి అయితే లోపలికి వెళ్దాం. ఏమేమి చూసాను అనేది మీరు కూడా చూడండి. దుబాయ్ నుంచి హత్తా రావడానికి హత్తా ఎక్స్ప్రెస్ అనే బస్ కూడా ఉంటుంది అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో మనం హత్తా అయితే చేరుకోవచ్చు. ఇటు సైడ్ అన్ని కూడా షాపులని చూపించాను కదా. షాపుల తర్వాత ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను, ఆగండి. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఏదైనా అయితే ఇక్కడ చేస్తారనమాట. ఇది సీటింగ్ ఏరియా, ఇది పర్ఫార్మెన్స్ ఏరియా. ఈ ఏరియాని మెయిన్ స్టేజ్ ఏరియా అని పిలుస్తారు. ఇలా లోపలికి చాలా ఉందిలేండి, మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఒకప్పుడు ఈ వీళ్ళ ఇల్లులు చూడండి, కాంపౌండ్ వాల్స్ చూడండి. ఇవి ఈ ఎడారిలో ఎంత గ్రీనరీ ఉంది అనుకోలేదు నేను. ఎంత గ్రీనరీ అంటే అంత గ్రీనరీ ఉంది. లోపలికి వెళ్తున్నాను. ఇంకా ఈ పామ్ ట్రీస్ చాలా అట్రాక్ట్ చేసాయని చెప్పి లోపలికి వచ్చాను. లోపలికి రాగానే నాకు ఈ సినారియో అయితే కనిపించింది. భలే ఉందిలే కుక్క పిల్ల, చిన్న కుక్క పిల్ల. ఇదొక పామ్ ట్రీ గార్డెన్ అండ్ ఫిష్ పాండ్స్ కూడా ఉన్నాయి. రకరకాల ఫిష్లు అయితే ఉన్నాయి ఇక్కడ. మరీ అంత లోతేం లేవు. ఇక్కడ ఒక చిన్న అడ్వెంచర్ యాక్టివిటీ ఉంది, హత్తా ఫలాజ్ అని. అంటే ఏంటంటే మనకి షూస్ లాంటివి ఇస్తారు, అది వేసుకుని ఇదిగోండి ఫలాజ్ అని కనిపిస్తుందా, ఈ లోపలికి అయితే తీసుకెళ్తారు. లోపల ఏముంటదంటే అండర్ గ్రౌండ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ నుంచి అలా నడుచుకుంటూ తీసుకెళ్తారు లోపలికి. ఈ ఫలాజ్ ఉంది కదా, ఇలా 1 kilometer లోపలికి వెళ్ళి బయటికి కూడా 1 kilometer రావాలంటే లాస్ట్ పాయింట్ 1 kilometer ఇక్కడ నుంచి దూరం. ఈ వాటర్ అంతా కనిపిస్తుంది చూడండి,
ఈ వాటర్ అంతా కూడా న్యాచురల్ వాటర్, కేమ్ ఫ్రమ్ మౌంటైన్. న్యాచురల్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, అలా వచ్చాయని చెప్పారు నాకు. అంతేకాదండి, లోపలికి వెళ్తే మనకు గబ్బిలాలు వగేరా వగేరా చాలా కనిపిస్తాయని కూడా చెప్పారు. ఇట్స్ చార్జబుల్ ఈ లోపలికి వెళ్ళాలంటే. ఎంత అనేది చెప్తాను చూడండి గైస్. ఇది వచ్చేసి టికెట్ ప్రైస్ అనమాట. 19 AED బిలో 12 years వాళ్ళకి, పెద్దవాళ్ళకి 49 AEDలు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, ఈ నీళ్ళు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా మౌంటైన్స్ నుంచి వచ్చాయని చెప్పాను కదా. లోపలికి వెళ్ళి ఫార్మ్స్ లోకి డిస్ట్రిబ్యూట్ అవుతాయంట. లోపల ఇంకా 150 ఫార్మ్లు అయితే ఉన్నాయంట. వాటికి సాగునీరు అంతా కూడా ఇక్కడి నుంచే వెళ్తుందంట. ఇదిగోండి, ఇక్కడ ఏమేం పండుతాయంటే పామ్, వీట్, మ్యాంగో, లెమన్, వైల్డ్ ఫిగ్స్, మిల్లెట్స్. చిన్న సైజు నుయ్యలా ఉంది. ఇదిగోండి ఎలా పడుతున్నాయి చూడండి వాటర్. లోపలికి ఫామ్ విజిట్ అది ఉందంట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎంత ఎడారిలో ఎన్ని చెట్లు ఎలా వచ్చాయి, ఏంటి, అసలు ఫార్మింగ్ ఎలా చేస్తున్నారో కూడా చూద్దాం. ఇక్కడైతే చూడండి, హత్తా డ్యామ్ ఇక్కడ నుంచి 2.5 kilometers, వాడి హబ్ 5.5 kilometers. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. నేను ఫామ్ లోపలికి ఇలా వెళ్తా. రావటం దర్శనం పామ్ ట్రీస్. నాకు అరటి చెట్లు, ఓహో మన కోనసీమలోనే కాదండి, ఇక్కడ కూడా అరటి చెట్లు పండుతున్నాయి. ఇలా వదులుతారు అనుకుంటా. మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ కట్టేశారు. న్యాచురల్ వాటర్ ఇలా వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా అరటి చెట్లే. మళ్ళీ పదండి మనం కూడా కొంచెం లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చాను. లోపలికి వస్తే అన్నీ కూడా పామ్ ట్రీసే ఉన్నాయి. ఇవి చూడండి, ఇక్కడ ఏదో కల్టివేట్ చేస్తున్నారు. ఏమంటారు నాకైతే అర్థం కాలేదు. హత్తా ఉంది కదా, హత్తాని ఒక రోజులో అయితే కంప్లీట్గా మనం ఎక్స్ప్లోర్ అయితే చేసేయచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు ఒమాన్ బోర్డర్కి వెళ్ళడం అయితే మర్చిపోకండి. హెరిటేజ్ విలేజ్ లో అలా తిరిగి నెక్స్ట్ అయితే నేను వాడి హబ్ కి అయితే వెళ్తున్నా. 5.5 kilometers ఉంది. మనం నడుచుకునైనా వెళ్ళొచ్చు, లేదంటే కార్లో అయినా వెళ్ళొచ్చు. సర్లే ఇక్కడ దాకా వచ్చాం కదా, లోపల ఎలా ఉంటది ఏంటి అని చూసి దాని తర్వాత డిసైడ్ అవుతాను అనమాట ఏం చేయాలని. ఇలా వెళ్దామా లేదంటే కార్లో వెళ్దామా అని. పామ్ ట్రీస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఈ చెట్టు మీద ఉన్నాయి, ఈ చూడండి భూమిలోకే ఉన్నాయి. ఈ చెట్టు వచ్చి దానిమ్మకాయ చెట్టు. పళ్ళు కూడా ఉన్నాయి, లోపలికి ఉన్నాయి. జూమ్ చేస్తాను చూడండి, చిన్న పళ్ళు. మలైకుం సలాం. దానిమ్మకాయ, పామ్. ఇదేం చెట్టు? నా వెనకాల ఒక అరబ్ ఫ్యామిలీ కనిపిస్తుంది కదా, వాళ్ళు వెళ్తుంటే నాకు ఈ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. లోపలికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక అబ్జర్వేటరీ కూడా ఉందంట. బయటికి వెళ్ళి ఆ అబ్జర్వేటరీకి ఎక్కి అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో చూసి దాని తర్వాత ఏం చేయాలో చెప్తా. అందుకే మళ్ళీ నేను బయటకు అయితే వెళ్ళిపోతున్నాను. హెరిటేజ్ విలేజ్ బయట ఉందంట ఆ అబ్జర్వేటరీ. ఈ ప్లేస్ మటుకు నాకు చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. డోర్ అయితే ఓపెన్ చేశారు. లోపలికి ఎవరో వెళ్ళినట్టున్నారు అడ్వెంచర్ యాక్టివిటీకి. అల్హోస్ ఎక్కడుందో చూద్దామని వెళ్తున్నాను. బయటకు వెళ్ళేటప్పుడు నేను దిగడం వేరే వైపు దిగాను, వెళ్ళేటప్పుడు వేరే వైపు వెళ్తున్నాను అనమాట హెరిటేజ్ విలేజ్ లోంచి. ఇవన్నీ కూడా పామ్ ట్రీసే. అచ్చా, షాపింగ్ ఏరియా ఉంది కదా, ఇందాక చూపించాను కదా స్టార్టింగ్ లో షాపులన్నీ, అట్లే అల్హోస్ ఏరియా అంటారు. ఒక విజిట్ అయితే ఇవ్వచ్చు. ఇది ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. ఈ రెప్లికా అయితే మటుకు బాగా కట్టారు విత్ డీటెయిలింగ్ తో పాటు. పార్కింగ్ దగ్గరకు వచ్చాను. పార్కింగ్ దగ్గరకు వచ్చాక కనిపించింది నాకు ఆ అబ్జర్వేటరీ. ఆ పైకి వెళ్తే వ్యూ ఎలాగుందో చూద్దాం. పైన అబ్జర్వేటరీకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉంటాయి అనమాట. మనం మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోవచ్చు ఈజీగా. పెద్ద మెట్లు ఏం కాదులేండి. మెట్లు అది ఎక్కుతున్నాను కదా, మెట్లు ఎక్కుతుంటే ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది. అక్కడ చూడండి, ఒక పక్క అబ్జర్వేటరీ, ఇంకా వెళ్ళలేదు పైకి. ఇటు సైడ్ స్పితి వైబ్స్. స్పితిలో మౌంటైన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ కూడా సేమ్ యాజ్ డీజ్ ఉన్నాయి ఆ స్ట్రక్చర్. పామ్ ట్రీస్ తోట మొత్తం అన్నీ అవే చెట్లు. మెట్లు అంటున్నాను కానీ ఎలా ఉంటాయో చూపించలేదు కదా, ఇలా అయితే ఉంటాయి అన్నమాట మెట్లు. వచ్చేసాం మనం అబ్జర్వేటరీ దగ్గరికి. పైకి అయితే వచ్చాను. క్రాస్ విండ్స్ అయితే మటుకు అద్దరిపోయే ఊపేస్తుంది మనిషిని. అండ్ హియర్ కమ్స్ ద అబ్జర్వేటరీ. అది కూడా అక్కడ బస్ వెళ్తుంది చూడండి, హత్తా టూరిజం బస్ అనమాట అది. అబ్జర్వేటరీ దగ్గర చాలా టైం అయితే స్పెండ్ చేసేటప్పుడు నేను ఒకటి చూసాను. అక్కడ చూడండి, ఆ కొండపైకి ఎక్కారు ట్రెక్కింగ్ చేసుకుంటూ. అది కూడా కనిపించారా? ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను డ్యామ్ కి అయితే వెళ్తాను. గైస్, డ్యామ్ కి వెళ్తుంటే నాకు ఈ బర్డ్స్ లేక్ అయితే కనిపించింది అనమాట. ఇప్పుడు బర్డ్స్ లేక్ ఎలా ఉంటుందో చూద్దాం. బోర్డు చూసాం కదా, బోర్డు ఆ పైన ఉంటుంది. ఆ పై నుంచి ఇలా కిందకు వచ్చామనుకోండి లేక్. పేరుకి స్వాన్ లేక్ అని ఉంది, బర్డ్ లేక్ అని ఉంది. ఓన్లీ డక్స్ ఒకటే ఉన్నాయి. ఇగోండి, ఇవన్నీ డక్సే. వచ్చాయి. మా కార్ని అయితే అలా పెట్టాం. అండ్ ఇక్కడైతే చూసారా, కూర్చోవడానికి టూరిజం వాళ్ళు ఎలా పెట్టారో. అన్నిటిలో షో స్టాపర్ ఏంటో తెలుసా, ఆ గ్రీన్ కలర్వి భలే ఉన్నాయిలే అవి. మొత్తం అన్నీ కూడా బండి వెనక బండి కట్టినట్టు లైన్ వెనక లైన్ కట్టి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నారే మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ రౌండ్ బ్యాక్.
అది లీడర్ అనుకుంటా, తెల్లదే. మొత్తాన్ని ఆ వైట్దే లీడ్ చేస్తుంది. ఆ వైట్ ఎలా వెళ్తుందో అన్ని డక్స్ దాన్నే ఫాలో అవుతున్నాయి. పదండి, ఇక్కడ నుంచి అయితే మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇందులో మనం బోటింగ్ కూడా చేయొచ్చు. అన్ని కూడా పెడల్ బోట్స్ ఉన్నాయి. హత్తా ఎక్స్ప్రెస్ బస్సులు అన్ని కూడా ఇక్కడే ఆగుతాయి అనమాట. ఇదిగోండి బస్ డిపో ఇది. హత్తా ఎక్స్ప్రెస్ బస్సులు చూపించాను కదా, దుబాయ్లో ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే దుబాయ్ మాల్ ఉంటుంది కదా, దాని పక్కన ఒక బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. డ్యామ్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడండి, ఫ్రీ షటిల్ టు హత్తా డ్యామ్. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానే. పార్కింగ్ ఏరియాకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈ వెహికల్స్ అన్నీ ఉంటాయి. ఈ వెహికల్స్ అన్నీ కూడా షటిల్ వెహికల్స్ అనమాట. ఫ్రీ షటిల్ వెహికల్స్ ఇవే. వీటిలోనే మనల్ని పైకి తీసుకెళ్తారు, కింద తీసుకొస్తారు. పదండి, ఈ వెక్కి పైకి వెళ్ళిపోదాం డ్యామ్ దగ్గరికి. ఈ బళ్ళన్నీ కూడా టొయోటో బళ్ళే, బాగా వాడుతున్నారు టొయోటో బళ్ళు ఇక్కడ. ఫ్రీ షటిల్ ఎక్కి పైకి అయితే వచ్చాను. జస్ట్ 5 minutes లో అయితే ఇక్కడికి వచ్చాను. హత్తా అని చూడండి, భలే ఉంది. అక్కడ ఈ పాయింట్ దగ్గరే మనల్ని దింపుతారు. బయటికి దిగ్గానే నాకు బేల్పూరి కనిపించింది. ఇక్కడ కూడా బేల్పూరి అదే అమ్ముతున్నారు. అండ్ హత్తా అడ్వెంచర్స్ అని చెప్పి ఇక్కడ కాయకింగ్ కూడా చేయొచ్చు మనం. ఇక్కడ రాజుగారులు ఫోటోలు వేసారు. అండ్ ఏదో కన్స్ట్రక్షన్ సైట్ అయితే డెవలప్ చేస్తున్నారు. పైకి కూడా రూట్ ఉంది, ఆఫ్ రోడ్ ఉంది ప్రస్తుతానికి. షటిల్ బస్ అని చెప్పాను కదా, అలా దింపుద్ది. అండ్ వీళ్ళందరూ కూడా కిందకి వెళ్ళడానికి ఉన్న వాళ్ళు. యాక్టివిటీ రేట్స్ అయితే ఇవి, ఇంక్లూడింగ్ రేట్లతో సహా వేస్తారు అనమాట బోర్డు పైన. మంచిది. ఇక్కడ ఏమేమి అడ్వెంచర్స్ చేయొచ్చో కూడా బోర్డు మీద నీట్ గా మెన్షన్ చేశారు. ఇదిగోండి, ఇవన్నీ యాక్టివిటీస్ ఇక్కడైతే మనం చెయ్యొచ్చు. ఇవన్నీ ఫుడ్ ట్రక్స్. వెనకాల కొండల స్ట్రక్చర్లు చూడండి. స్పితి రెప్లికా ఇది. ఇందాక నుంచి యాక్టివిటీస్ అని చెప్తున్నాను కదా, యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ చేస్తారు అనమాట. యాక్టివిటీస్ లో కాయకింగ్ ఉంది, బోటింగ్ ఉంది. బోటింగ్ లో రో బోట్స్ ఉన్నాయి, పెడల్ బోట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ లొకేషన్ చూపిస్తాను చూడండి. మధ్యాహ్నం 2 అవుతుంది, 2ంటికి లొకేషన్ అయితే ఇలా ఉంది. హైకింగ్ టికెట్స్ అక్కడ తీసుకుని అలా కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి మనం. అక్కడ కౌంటర్ అది ఉంది. తీసుకున్న టికెట్లు అక్కడ కౌంటర్ ఒకటి ఉంది, అక్కడ చూపించి కాయకింగ్ బోట్స్ అయితే తీసుకోవాలి. మనం ఇంకా లోపలికి ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వెళ్దాం, ఏముంది ఏం చూసాను అనేది కూడా చెప్తాను. హైలైట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కార్లు ఉన్నాయి కదా, మీ అందరికి డౌట్ రావచ్చు, పైకి వచ్చే మా కార్ ఎందుకు కింద పెట్టామని. ఇక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోయింది, దాని గురించే కింద పెట్టి అక్కడి నుంచి ఫ్రీ షటిల్ బస్ లో పైకి వచ్చాం. టూరిజం యాక్టివిటీస్ అనేవి ఒక విధంగా డెవలప్ చేస్తున్నారులే ఇక్కడ. జనరల్ క్రౌడ్ తో పాటు ఫారిన్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. అఫ్ కోర్స్ నేను కూడా ఫారిన్ క్రౌడే అనుకోండి. బిలీవ్ మీ, దిస్ ఈజ్ UAE మ్యాన్, దిస్ ఈజ్ క్రేజీ. సన్సెట్ టైంలో కానీ వచ్చామంటే ఆ పైన ఉన్న సూర్యుడు ఆ మౌంటైన్స్ కిందకి వెళ్ళేటప్పుడు చూడాలి, అదిరిపోద్ది. వేరే లెవెల్ అంతే. ఈ ప్లేస్ కూడా వర్త్ రావడం వర్త్. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నాకు తెలిసి హోటల్ టైప్ అనుకుంటున్నాను నేను. లేక్ వ్యూ ఉంటది అనుకుంటా, అందుకే అంత మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. చూడండి కనిపించింది హోటల్ కన్నా రిసార్ట్ అంటాం బాగుంటది. ఈ బార్ అంతా కార్లు ఉన్నాయి, పార్క్ చేసేసారు. ఇందులో కొంచెం పెద్ద బోట్లు కూడా ఉన్నాయి. ఆ పెద్ద బోట్లు ఆ వెనక్కి తీసుకెళ్తున్నారు, వెనక్కి తీసుకెళ్లి మళ్ళీ ఇలా తీసుకొస్తున్నారు. ఏ వెనక్కి అనుకుంటున్నారు, ఆ కొండ వెనక్కి. ఈజీగా ఈ డ్యామ్ సైడ్ లో మనం 1 నుంచి 1.5 టైం స్పెండ్ చేయొచ్చు. వాటర్ అనేది మనం కిందకి వెళ్తేనే కానీ చెప్పలేము క్లిస్టల్ క్లియర్ గా ఉన్నాయా లేవా అనేది. ఇక్కడ నుంచి అయితే మటుకు సీ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి వాటర్ అంతా. అక్కడ చూడండి, అలాగే మేము పైకి వచ్చాం. చాలా స్టీప్ ఉంది ఆ రోడ్డు. అది టొయోటో బళ్ళు అన్ని కసకసమని ఎక్కిచ్చేస్తున్నారు, కానీ మామూలు బళ్ళు కూడా ఎక్కేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ పాత్వే చివరికి వచ్చాను. పాత్వే చివరికి వచ్చాక ఇక్కడ కొన్ని బోర్డ్స్ అయితే పెట్టారు. రాబోయే ప్రాజెక్ట్స్ ఏంటి, దాన్ని ఎలా డెవలప్ చేస్తారు ఏంటి, మొత్తం మ్యాటర్ ఇక్కడ ఇచ్చేసారు అనమాట. చదువుకోవచ్చు మనం. ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ ఒకటి. ఇదిగోండి, రాజుగారు ఫోటో వేశారు కదా, నాకు తెలిసి అది వాటర్ ఫాల్, మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ చేస్తారు. మొత్తం అయిపోయాక ఇలా ఉంటది అనమాట వాటర్ ఫాల్. నేను డ్రోన్ కొన్నాను, కానీ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఫ్లై చేయలేకపోతున్నాను. లేదంటే ఇక్కడ ఏరియల్ షాట్ తీస్తే బేభత్సంగా వస్తుంది. షటల్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను నేను. మళ్ళీ డబుల్ డిజిట్ నెంబర్ ఎంత పెట్టి ఉంటారు ఈ నెంబర్ కి. బేసిక్ గా నాకు ఈ బోటింగ్ లో అవి ఇంట్రెస్ట్ లేదు, దాని గురించి వెళ్ళట్లేదు. అక్కడ ఒక పెడల్ బోట్ ఉంది చూడండి, అలసిపోయినట్టు ఉన్నారు, అందుకే ఒక స్పీడ్ బోట్ లాక్కొస్తుంది వాళ్ళని. పాపం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళని. ఫుడ్ ట్రక్స్ కూడా చాలా బాగున్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి. మెయిన్ ఈ కాన్సెప్ట్ కి మెచ్చుకోవాలి. మళ్ళీ నేను షటిల్ లైన్ దగ్గరికి అయితే వచ్చాను. లైన్ లో నుంచి ఆ షటిల్ బస్ ఎక్కి కింద పార్కింగ్ లోకి వెళ్ళిపోతా. మళ్ళీ ఫ్రీ షటిల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి నేను అడ్వెంచర్ పార్క్ అయితే వెళ్తా. గైస్, ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ అబౌట్ ఏంటంటే సిటీ సెంటర్ అన్నట్టు. అండ్ ఇక్కడికి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు, విజిట్ హత్తా అని చెప్పి. అండ్ ఇక్కడే హత్తా ఫోర్ట్ హోటల్ కూడా ఉంది. అండ్ హియర్ కమ్స్ విజిట్ హత్తా. మొత్తం ఒక రౌండ్ అబౌట్ అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడ. గైస్, ఇక్కడ బోర్డు చూసారా, ఒమాన్. సో ఇదే రూట్ లో మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఒమాన్ బోర్డర్ కూడా వచ్చేస్తుంది. అండ్ అక్కడ బిగ్ డాడీ వెళ్తుంది చూసారా, బైకర్ బాయ్.
అయితే ఇదిగోండి ఒమాన్ 10 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే మనం దేశాన్ని దాటేయచ్చు. పైన కొండల పైన చూడండి హత్తా అని రాశారు కదా, సేమ్ ఇలాగే హాలీవుడ్ అని లాస్ ఏంజల్స్ లో రాసి ఉంటది. ఆ పైకి వెళ్ళాలంటే కొంచెం ట్రెక్కింగ్ అది చేయాలి, కొంచెం కాదు బాగానే ట్రెక్ చేయాలి. హత్తా వాడి హబ్, సో ఇదే అడ్వెంచర్ పార్క్ అన్నమాట. చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్తాను, చూస్తాను, చూసాక డిసైడ్ అవుతా చెయ్యొచ్చా లేదంటే వెనక్కి వెళ్ళిపోవచ్చా అని. ఈరోజు కూడా వీకెండ్ కావడం వల్ల టూరిస్ట్ క్రౌడ్ అయితే బాగా గట్టిగానే ఉందని చెప్తాను. పార్కింగ్ ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ మనకి అడ్వెంచర్ హబ్ ఉంది కదా, ఈ అడ్వెంచర్ హబ్ లోనే మనకి పెయిడ్ క్యాంపింగ్స్ కూడా చేయొచ్చు అనమాట. మంచి బెంగాలీ రసగుల్లా లాంటి కార్న్ అయితే చూసా. రంగు రుచి చెక్కదనం పిచ్చెక్కిచ్చారు అసలు. అల్ దబీ ఫార్మ్ ఫర్ డైలీ రెంట్ పెయిడ్ క్యాంపింగ్ అని చెప్పాను కదా, ఆ పైన గుడారాలు లాంటివి కనిపిస్తున్నాయా ఇల్లులు, వాటిలోనే ఉండొచ్చు, లేదంటే మన క్యాంప్ తీసుకొచ్చి ఇలా డబ్బులు కట్టి అక్కడైనా ఉండొచ్చు. వేరే రోజులతో పోల్చుకుంటే ఈ రోజు టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉందని చెప్తాను. ఎండ బానే ఉంది. ఏంటిది ఇది ఎలా ఉంది? బగ్గీ. ఆ బగ్గీ ఉంది చూడండి, బగ్గీలో మన లగేజ్ అంతా లోడ్ చేసుకుని పైన గుడారాలు చూపించాను కదా, అక్కడికి వెళ్ళొచ్చు అనమాట లగేజ్తో పాటు. ఇవి కదా మనకు కావాల్సినవి. అసలు బాగున్నాయి కదా. ఎర్రది అదిరింది, అబుదాబి రిజిస్ట్రేషన్. వర్త్ వర్మ వర్త్ ఈ బండి. ఏంటబ్బా ఇంకా బోర్డులు కనిపించలేదు అనుకున్నాను. ఇదిగోండి చూడండి. ఓకే బాగానే ఉంది. నా ఎక్స్పెక్టేషన్స్ కి మించి అయితే లేదు కానీ ఓకే, 1 టైం విజిట్ ఇది. అంటే బయట అట్మాస్ఫియర్ చూసే చెప్పేస్తున్నాను అనుకోండి. ఈ హబ్ లో ఉన్న యాక్టివిటీస్ అన్ని కూడా ఇవిగోండి. నాకు తెలిసి ఒక రోజంతా పడుతుంది. పొద్దున్న వచ్చాను సాయంత్రం దాకా చేసుకుంటూ ఉండొచ్చు. నాకు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే డోమ్ పార్క్. చూసారు, అలాంటి డోమ్ పార్క్ లో మనకి నైట్ స్టే చేయొచ్చు. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. లోపలికి వచ్చాక మొత్తం అన్ని కూడా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడా టీ కెటల్స్. ఇక్కడ టీ కెటల్స్ తో డెకరేషన్ అయితే చేశారు. బేసిక్ గా ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్ని మెన్షన్ చేశారు. ఇటు సైడ్ కూర్చోడానికి ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి, అండ్ వగేరా వగేరాలు చాలా ఉన్నాయిలేండి ఇక్కడ. ఈ బగ్గీలు మటుకు భలే ఉన్నాయిలే, అసలు బాగా నచ్చాయి. ఈ వాటర్ స్లైడ్స్ మటుకు సూపర్ ఉన్నాయి. ఇగోండి ఈ పైకి వచ్చింది చూడండి, ఈ పైకి వచ్చిన దాంట్లోంచి జారేమనుకోండి ఇలా జంప్ అయితే చేస్తాం. ఇది ప్లెయిన్ గా పడిపోతుంది కదా, పక్కగా ఉంటది, అద్దరిపోద్ది. ఇవన్నీ కూడా రకరకాల అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నమాట. అదిగోండి ఎక్కే రొకల్లో చూద్దాం డైవ్ ఎలా పడుతుందో. చిన్న డైవ్ ఇది. ఇంకొకరు డిస్కషన్ అయితే జరుగుతుంది, పెద్ద డైవ్ చిన్న డైవ్కి వెళ్దామా అని. మనోడు కూడా చిన్న డైవ్కి వచ్చాడు. చెప్పాను కదా ఓకే ఓకే ఉంది, మరీ అంత సూపర్ ఏం కాదు. ఏదో వచ్చామా చూసామా వెళ్ళిపోయామా. ఎవరికైనా ఏదైనా యాక్టివిటీ ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి టక్మని చేసామా, నెక్స్ట్ పనికి వెళ్ళిపోయామా, అలా ఉండాలి. ఒక రోజంతా టైం ఇందులో స్పెండ్ చేస్తానంటే మటుకు వేస్టే. యాజ్ ఏ టూరిస్ట్ ప్రాస్పెక్టివ్ లో నేను చెప్తున్నాను. లోకలైట్స్ అయితే అది వేరే విషయం అనుకోండి. హత్తాలో ఏమేం చెయ్యాలి అనే దానిపైన మొత్తం మ్యాప్ లో ఇచ్చేసారు. పిల్లకాయలు అందరూ చిల్అవుట్ అవుతున్నారు. ఆ పైన కనిపిస్తున్నాయి చూడండి రూముల్లాగా, వాటిలోనే మనం నైట్ స్టే ఉండొచ్చు. ఇంకా రూముల్లో రకరకాలు ఉన్నాయి కదా, చూపించాను కదా ఇందాక, అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. హత్తా అవుట్డోర్ ఏదో డోమ్ స్ట్రక్చర్ అయితే తయారు చేస్తున్నారు అక్కడ. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మీకు అర్థమైపోతుంది ఏంటో అనేది. నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా బళ్ళు ఇక్కడే ఉన్నాయి, బయటకు వచ్చినప్పటికి బళ్ళు ఇక్కడే ఉన్నాయి. మేబీ వీళ్ళందరూ కూడా డే విజిట్కి వచ్చినట్టు ఉన్నారు. పదండి మనం అయితే మన కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా కార్ ఎక్కి ఒమాన్ బార్డర్ దాకా వెళ్తా. మరి కొద్ది క్షణాల్లో మనం ఒమాన్ బార్డర్కి అయితే రీచ్ అయిపోతాం. నాకు తెలిసి కార్ అక్కడైతే ఆపనివ్వరు, కార్ లోంచి చూపించడానికి ట్రై చేస్తాను గైస్. మనం అయితే వచ్చేసాం ఒమాన్ చెక్ పోస్ట్ ఏరియాకి. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ దాటి అటు సైడ్ వెళ్ళాం అనుకోండి ఒమాన్, ఇటు సైడ్ UAE. ఆ ముందు దాకా మనం వెళ్ళాము. ఇక్కడ యూటర్న్ అయితే చేసుకోవాలి. వీఆర్ ఎట్ ఒమాన్ బోర్డర్. ఇదిగోండి చెక్ పోస్ట్. చలో బాయ్. వెల్కమ్ టు UAE. ఎస్, వెల్కమ్ టు UAE. గైస్ హత్తాలో హనీ బీ ఫార్మింగ్ కూడా ఉందన్నమాట. అక్కడే ఉన్నాను నేను ప్రస్తుతం. లోపల మటుకు ప్యూర్ హనీ దొరుకుతుంది. కాస్ట్ కూడా పగిలింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లీటర్ 5,000 చిల్లర ఉంది. చూసి షాక్ తిన్నాను. అఫ్ కోర్స్ అంతేలేండి, అప్రాక్సిమేట్ గా 220 AED అయితే ఉంది. మన INR లో 5,000 చిల్లర అనుకోండి. అండ్ గైస్ ఈ రోజు అయితే హత్తాని ఎక్స్ప్లోర్ చేశాను కదా. హత్తాని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా చూడొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చి
ఎక్స్ప్లోర్ చేయొచ్చు. గైస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హత్తా. గైస్ ఎంస్టాక్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయడం మర్చిపోకండి. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.